హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మీరు చూస్తున్నది ఏంటి? ఫాలుదా రోజ్ మిక్స్ అనమాట. సో ఇది మనకి డీమార్ట్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 90 రూపీస్ అండి, 90 రూపాయలు. 1+1 ఆఫర్ అనమాట. అంటే మీరు ఒకటి తీసుకుంటే 45 రూపాయలు పడుతుంది, రెండు తీసుకుంటే 90 రూపాయలు. సో ఇదైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసేసుకోవచ్చు, ఏమీ అక్కర్లేదు. మన దగ్గర ఉత్తి పాలు ఉంటే సరిపోతుంది. సో దీని మీద అయితే రెసిపీ సజెషన్స్ అన్నీ రాశారు, చూసారా? అంటే రెసిపీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా రాశారనమాట. తర్వాత ఐస్ క్రీము, గార్నిష్ ఇవన్నీ మీ ఇష్టం అనమాట. సో అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్లో పిల్లల గురించి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే కనుక అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈ రోజ్ మిక్స్లో అయితే ఖచ్చితంగా సబ్జా గింజలనే ఉంటాయి, కానీ అవి సరిపోవు అన్న వాళ్ళు నాలాగా సబ్జా గింజలు అయితే నానబెట్టేసుకోండి ఫస్ట్. ఈ ప్రాసెస్ అయ్యేలోగా ఈ చక్కగా నానిపోతాయి అనమాట. సో ఇంకొక సజెషన్ ఏంటంటే కనుక సమ్మర్ కాబట్టి మనకి ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే అస్తమాను కాదు, ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు చేసుకోండి అంతే, ఎప్పుడైనా ఒక్కొక్కసారి. సో ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక యూజ్ అవుతుందనేసి వీడియో అయితే పెట్టాను. చూసారు కదండి లోపల ఎలా ఉందో. ఇందులో సబ్జా గింజలు ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. సో సేమియాలు, షుగరు, సో అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, మనకి ఏమీ అవసరం లేదు. ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుని పెట్టేసుకుందాం అనమాట. చెప్పాను కదండి ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి అంతే. అన్హెల్దీ కదా, సో హెల్దీ ఏం కాదు కాబట్టి బయటది. సో ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ అని అలాంటివి అయితే చక్కగా జ్యూసెస్ అలాంటివి ఇంట్లో చేసుకుని అయితే తాగండి చక్కగాని, వితౌట్ షుగర్తో. తర్వాత పాలు కూడా చక్కగా ఒక బౌల్లోకి, మీరు ఎందులో అయితే కాచుకోవాలనుకుంటున్నారో అందులోకి ఒక బౌల్లోకి పాలు అయితే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే దాని మీద వచ్చేసి ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్ అండి, 200 గ్రాముల ప్యాకెట్. లీటర్ పాలు అయితే వాడచ్చు అని చెప్పారు. మీరు కొంచెం పలుచగా తాగుతాను అనుకునే వాళ్ళు ఉంటే కనుక లీటర్ పాలు వేసేసుకోండి. నేనేంటంటే పలుచగా మరి అంత పలుచగా ఎందుకులే, కొంచెం సేమియాలు అవి తగులుతూ ఉండాలి కదా అనేసి నేను ఒక 3/4 లీటర్ వేసాను. అంటే ఈ 1 లీటర్ ప్యాకెట్ ఇంకొక 1/2 లీటర్ నేను విడిగా వేసానులేండి, అది మీకు వీడియోలో నేను అంటే రికార్డ్ చేయలేదు వీడియోలోని. సో నేనైతే 3/4 లీటర్ పాలు అయితే వేసాను, అంటే వేసినట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేసి నేనైతే 200 ml అయితే వాటర్ వేసేసానండి. 200 ml 200 ml వాటర్ అయితే వేయాలని ఉంది దాని మీద, నేనైతే అది వేసేసాను అనమాట. సో ఈ పాలు అయితే శుభ్రంగా కాగాలి అనమాట, పొంగొచ్చి చక్కగా మరిగిన తర్వాత మనకి ఆ మిక్స్ అయితే మనం బౌల్లోకి తీసుకున్నాం కదండి, రోజ్ మిక్స్. సో చూసారా చక్కగా మరిగిపోయినాయి. ఒక్కసారి గరిటె పెట్టి భలే తిప్పేసుకోండి, అంటే భలే తిప్పేసుకోండి అంటున్నాను చూడండి, భలే ఉంటాయి కదండి చక్కగా పాలు పొంగినప్పుడు గట్టా స్మెల్ ఇవన్నీ కూడా. సో ఈ రోజ్ మిక్స్ అయితే వేసేసుకోండి. భలే స్మెల్ అయితే వచ్చిందండి. రోజ్ మిల్క్ నిజంగా బయట మనం కొనుక్కొని తాగాలంటే సేమియా రోజ్ మిల్క్ వచ్చేసి 70, 80, 60 అలా ఉన్నాయన్నమాట రేట్లు. ఇలా అయితే చేసుకొని చక్కగా తాగితే ఒక 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వలే, ఒక 100 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. కానీ 4 పెద్దవాళ్ళు, 5 పెద్దవాళ్ళు తాగొచ్చండి చక్కగాని. సో నేను చేసిన క్వాంటిటీ అయితే భలే ఉందనమాట. సో చక్కగా పింక్ కలర్లో వచ్చేసింది, చూసారా చక్కగా మరుగుతుంది. ఇదైతే ఒక 15 నిమిషాలు అయితే పొడి కూడా వేసిన తర్వాత, రోజ్ మిక్స్ కూడా వేసిన తర్వాత చక్కగా 15 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టండి, ఒక పావు గంట చక్కగా అయిపోతుంది. మా పిల్లలు కంగారు పడిపోతున్నారనేసి నేనైతే నీటిలో పెట్టాను అనమాట, చల్లారి పడుతుందని. బాగా కూలింగ్గా తినాలనుకున్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 గంటలు లేదా 2 గంటలు, లేదు నార్మల్ కూలింగ్ చాలనుకునే వాళ్ళు నాకులాగా చక్కగా ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకుని గ్లాస్లో చక్కగా రోజ్ మిక్స్ అయితే మనం చేసుకున్నది ఉంది కదండి చల్లారిపోయింది, అదైతే వేసేసుకుని సబ్జాలు సో నానబెట్టుకున్న సబ్జాలు అయితే వేసేసుకుని పైన ఒక స్పూన్ 2 స్పూన్లు అలా వేసేసుకుని, తర్వాత ఐస్ క్రీమ్ అయితే నేను వెన్నెల ఐస్ క్రీమ్ అయితే తెప్పించుకున్నాను అనమాట, ఒక 10 రూపీస్ కప్పు. సో ఎంతో కాదు కొంచెం అది కూడా వేసేసి చక్కగా జీడిపప్పు అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజ్ మిక్స్లోనే వాడు కిస్మిస్ అయితే ఇచ్చేస్తారండి ఆ ప్యాకెట్లోనే. సో కిస్మిస్ అవేమీ వేసుకోక్కర్లేదు, చక్కగా జీడిపప్పు అయితే నేను వేసుకున్నాను. అక్కడక్కడ పలుకులుగా కిస్మిస్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి జీడిపప్పు కిస్మిస్ తగులుతుందని. నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. చేసుకుని అయితే చక్కగా తినచ్చు అనమాట ఫ్యామిలీ అంతా హ్యాపీగా. సో టేస్ట్ అయితే బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. అస్తమాను కాకుండా
సమ్మర్ అంటేనే ఇవి కాబట్టి సో ఒక 2, 3 సార్లు పర్లేదు. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.